సో హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే మనకి బ్రాండ్ టాస్ జరిగింది. బ్రాండ్ టాస్క్ అయిన తర్వాత మనకి ఇదేదో దసరా సెలవులు, పొంగల్ సెలవులు అనుకొని చెప్పేసి ఇంక వెళ్ళిపోతామేమో అని చెప్పేసి అందరూ సమావేశాలు అయిన తర్వాత తనుతో కొంచెం ఎమోషన్ అనమాట. నాన్న సారీ నాన్న, కానీ మీరు అదేంటది నేను టాస్క్ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ గెలవని ఆతృతో మీ వయసు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అది ఇచ్చాను, అది సారీ అని చెప్పి సుమన్ కూడా ఎమోషన్ అయ్యాడు అనమాట. ఏంటంటే అసలు నా ఏజ్ కానీ నా హైట్ కానీ నా పర్సనాలిటీ కానీ నేను ఆడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు, నేను బాగా ఆడగలిగాను అని సుమన్ కూడా ఎమోషన్ అయ్యాడు. భరణి అయితే మామూలుగా మనం బయట బాండింగ్ పెట్టుకుంటాం, రిలేషన్ పెట్టుకుంటాం, కానీ ఇక్కడ 2 వీక్స్ బాండింగ్ కే 2 వీక్స్ మనిషి వెళ్ళిపోతే ఎంతలా ఏడుస్తారని నాకు అసలు తెలియదు, అసలు అనుకోలేను అనమాట. ఇంకా నాగమ్మ ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. నాగమ్మ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ కి అందరికి హాయ్ చెప్పాడు, ఇంకా మన హౌస్ మేట్స్ కూడా హాయ్ చెప్పాడు. ఆడియన్స్ లో మీ ఫేవరెట్ క్యాండిడేట్స్ ఎవరంటే అందరు కళ్యాణ్ అన్నారు. ఒక మదర్ ఏమొచ్చి భరణి అంది, భరణి మీద అంత టార్గెట్ చేశారు, రీతు కనికేం ఆడిందని చెప్పింది అనమాట ఆ మదర్. అండ్ నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరికి హాయ్ చెప్పి డిమాన్ నేను ఎవరు ఎట్లించినా విక్రించిన హేళన చేసిన నీ డ్రెస్ బాగుంది అని చెప్పాడు. నెక్స్ట్ పవర్ బయటకు తీస్తావా ఇంకెవరు బయటకు తీస్తావా అంటే అసలు నువ్వు బయటకు తీయాల్సింది టికెట్ ఫినాలే కదా అంటే అవును సార్ లక్షలు పోయినాయి, ఎనీవే వెల్ డిమాన్ బాగా ఆడావు, బాగా కష్టపడ్డావు అని చెప్పాడు అనమాట. అదంతా అయిన తర్వాత ఇమాన్యుల్ కి నిల్చోబెట్టి ఇమాన్యుల్ అసలు మమ్మీని సెలెక్ట్ చేసుకోవడం మీ స్ట్రాటజీ ఏంటని అడిగారు అనమాట. అదేం లేదు సార్, ఇప్పుడు నేను ఒకవేళ ఓడిపోతే మమ్మీ గెలుస్తారు కదా సార్, మమ్మీకి బెనిఫిట్ అవుతుంది కదా సార్, సో నేను గెలిచినా ఓడినా మమ్మీ చేతిలోనే కష్టం, అందుకే నేను డెసిషన్ తీసుకున్నా అని చెప్పాడు. సో నాకు మమ్మీ కూడా ఓకే నువ్వు గెలిచినా కూడా మమ్మీ చేతిలో కాబట్టి అందుకే డెసిషన్ తీసుకున్నావా ఓకే అని చెప్పిన తర్వాత ఏంటి నువ్వు ఆ టాస్క్ సంగదా ఆడిన టాస్క్ బాగానే ఆడేవా అంటే అవును సార్ నిజంగా కరెక్ట్గానే ఆడాయని చెప్పాడు అనమాట. వీడియో చూపించారు అనమాట. వీడియో చూపించిన తర్వాత టాడ్లకి చేతితో పట్టుకొని ఇమాన్యుల్ బాడీతో ఇలా మొత్తం పట్టి కట్టుకున్నాడని చెప్పాలి. సో రీటింగ్ కూడా నిల్చోబెట్టి కరెక్ట్గా చేసావు సంచాలక్ గా, నువ్వు కదా సంచాలక్ పంటంతో చేసావంటే లేసారని చెప్పింది అనమాట రీతు. కానీ నేను రీతిని కూడా తప్పట్ను, ఎందుకంటే సంచాలక అన్నిటికీ అన్ని చూడాల్సిన అవసరం లేదు, కంటికి ఏ కనిపిస్తే చెప్తుంది. సో అవుట్ఫిట్స్ మీరు కూడా అబ్జర్వ్ చేయాల్సింది కదా అని చెప్పి నాగమామ అన్నాడు. సో ఇమాన్యుల్ కూడా చెప్పాడు, వార్నింగ్ ఇచ్చానమాట. చూడు ఇమాన్యుల్ నువ్వు బాగా ఆడుతున్నావు కానీ తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నావు, ఆ తప్పుల వల్ల గేమ్ మొత్తం మారిపోతే ఆడియన్స్ కూడా అన్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆడింది చెప్పి ఇమాన్యుల్ కి. అండ్ నెక్స్ట్ రీతుతో స్టార్ట్ చేశాడు అనమాట. అమ్మా రీతుకి అయితే ఒక ట్యూషన్ తీసుకున్నాడు అని చెప్పాలి. ఏంటంటే రీతు మన హై స్కూల్ సంగతి ఏంటని అడిగితే సార్ అది ఇప్పుడు ఎందుకు అని అనమాట. పర్లేదమ్మా చెప్పు, తొందరలో మనకి అన్ని మనం మర్చిపోతుంటాం. ఇప్పుడు 19/19 అంట సార్, 19/19 19 సార్, 19/19 19. ఇప్పుడు కళ్యాణ్ కూడా చెప్పాడు 19/19 అంటే 1 సార్ అండి. అమ్మ ఒకసారి కరెక్ట్గా చెప్పంటే 76/76 అంట 1 అంది, 76/76 ఇంటూ 1 అంత 1 సార్ అండి అని చెప్పాడు అనమాట. అప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ ఇంకో ఇద్దరికి షిఫ్ట్ అని చెప్పాలి, సంజనాకి అండ్ భరణికి. సంజన నిల్చోబెట్టి అమ్మ సంజన తమ హై స్కూల్ సంగతి అంటే ఫ్లోరెస్ ఇచ్చేది సార్, చిన్నప్పటి నుంచి మీకు ట్రయాంగిల్స్ ఎప్పటి నుంచి నేర్పచ్చు అంటే చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి నేర్పచ్చు, మరి ఏ ట్రయాంగిల్ ఏ రెక్టాంగిల్ తెలియజేయటమ్మా అసలు అంటే అవును నువ్వు సంచాలకు రైట్ చేసావు సంజన, నీకు బిగ్ బాస్ చెప్పి నువ్వు పాటించావు. అమ్మ తనుజ బిగ్ బాస్ నీకేం చెప్పారు ఈక్వల్ గా ఉండాలని, ఈక్వల్ గా ఉండాలని చెప్పలే కదా, మరి భరణి కూడా సర్కిల్ కొంచెం ఈక్వల్ గా లేదు కదా, మనం అదేం చేసామంటే సార్ నేను నాకు అందరూ ఈక్వల్ గా ఉండాలని అనుకున్నాను సార్, అవునులే ఇన్ని వీక్స్ అయ్యేసరికి ఈక్వల్ గా ఏదో వినిపించని చెప్పి అందరూ ఎలిజిన్ లో బతికేస్తానని చెప్పాడు. ఆయన భరణి కూడా మ్యాథ్స్ స్టూడెంట్ చెప్పి 3 సార్లు ఎక్కిరించాలన్నమాట నాగమ్మ. వీడియో కూడా చూపించాడు. అసలు రెక్టాంగిల్ లేదు భరణి, నువ్వు అక్కడి నుంచి ఏటైతే వెళ్ళిపోయావు మాట్లాడేసావు, నువ్వు కూల్ గా ఎఫర్ట్ గా మంచి ఎఫర్ట్స్ పెట్టి కూల్ గా ఎఫర్ట్ గా ఉండకుండా ఏంటి భరణి ఇదే అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ మనకి సుమన్ కూడా అప్రిషియేట్ చేశాడని చెప్పాలి, బాగా ఆడేది సుమన్. అండ్ నెక్స్ట్ తనుజ కూడా అన్నాడు నువ్వు రీతు సంజన డిక్లేర్ చేసిన తర్వాత చెట్టు రింగ్ పెట్టుకుంది, దాని నాన్ ఇష్యూ చేసావు అని చెప్పి తనుజం కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సుమన్ అప్రిషియేట్ చేశాడని చెప్పాలి. సుమన్ అప్రిషియేట్ చేసిన తర్వాత అసలు తనుజ మళ్ళీ అడిగాడు నువ్వు ఇమ్మాయిల్ అసలు సుమన్ ఎంచుకోవడానికి స్ట్రాటజీ ఏంటంటే సార్ నాకు ఇమ్ము సుమ్మే ఉన్నాను సార్, నాకు ఇమ్మాయిల్ మా బ్రో వద్దే బాబుని కదా అన్నం అన్నాడు. సో నేను సుమన్ ఎంచుకోవడం రీతులుగా ఎంచుకోవచ్చు కదంటే సార్ నేను ఆల్రెడీ నాకు సుమన్తోనే ఆడాలని ఉంది సార్, నేను వీళ్ళిద్దరితోనే అనుకున్నాను సార్ అని చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ సుమన్ బాగా అప్రిషియేట్ చేశాడు. నెక్స్ట్ మనకి కళ్యాణ్ కూడా అప్రిషియేట్ చేశాడు, టికెట్ ఫినాల్ టాస్క్ గెలిచాడని చెప్పేసి. తర్వాత సెల్యూట్ కూడా చేశాడు నాగ్ మామ. అండ్ నెక్స్ట్ కప్ తెప్పించాడు, టాస్క్ పెట్టాడు. ఆ కప్ ఎవరైతే అరుణ్ కారో థమ్స్ అప్ థమ్స్ డౌన్ పెట్టమన్నారు, అలా డిమాన్స్ మనకి 4 థమ్స్ డౌన్ వచ్చాయి. సో వారిద్దరు కప్పల్ని కళ్యాణ్ చేత పడుకోవారు అనమాట. సో నామినేషన్ రేపు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.